హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే జియో హాట్స్టార్లో న్యూలీ రిలీజ్ అయిన ఫార్మా వెబ్ సిరీస్ రివ్యూ చెప్పబోతున్నాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక మెడిసిన్ సేల్ చేయడంలో సక్సెస్ అవుతాడు. తర్వాత పార్టీ కూడా చేసుకుంటాడు. కానీ తర్వాత తెలిసేది ఏంటంటే అది కాంట్రవర్షియల్ మెడిసిన్, దానివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి, కిడ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకా ఇతనికి కంపెనీలో గ్రోత్ ఏమి ఉండదు. ఓన్లీ రీజనల్ సేల్స్ రిప్రజెంటేటివ్ లానే ఉంటాడు, కానీ హెడ్గా ఇవ్వడం కానీ ఏమి ఉండదు. వేరే కంపెనీకి వెళ్ళడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఇతనితో ఉన్న కొలీగ్స్ మాత్రం గ్రో అయిపోతారు, వేరే కంపెనీస్లో బిగ్ బిగ్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతారు. ఇంక ఇదంతా అయిన తర్వాత ఇతను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, దుబాయ్ వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఆ టైంలో ఒక డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. ఆమె చెప్తుంది, సో అండ్ సో మెడిసిన్ నుంచి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్ ఎవరైతే వేసుకున్నారో ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి పుట్టిన పిల్లలకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు చిన్నతనంలోనే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అనేది చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా ఇతను వెంటనే దీనికి ఒక ప్రూఫ్ ఉండాలని చెప్పి ఎవరెవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఆ మెడిసిన్స్ తీసుకున్నారో ఆ రికార్డ్స్ అన్నీ ఆ సిటీ మొత్తం కలెక్ట్ చేస్తాడు. ఈయన ఎప్పుడైతే ఈ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిండన్న సంగతి ఆ కంపెనీకి తెలుస్తుందో, వాళ్ళు పిలిచి నీకు రీజనల్ హెడ్ ఇస్తాము ముంబైలో, అప్పుడు నువ్వు గ్రో అవ్వచ్చు, లైఫ్లోనే గ్రో అవుతావని ఒక ఆఫర్ ఇచ్చి పడేసి ఇతన్ని టైట్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇతను నేను దుబాయ్ వెళ్ళిపోతా, నేను మీ ఆఫర్లో జాయిన్ కానని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్లో ఆ డాక్టర్ చనిపోతుంది. మళ్ళీ ఏ బాబు అయితే ఆ ఫస్ట్ పేషెంట్ ఉంటాడో ఆ మెడిసిన్ వాడిన అతన్ని ఎవరో అటాక్ చేయడానికి ఫాలో అవుతుంటారు. అప్పుడు హీరోకి అంటే ఈ మన పర్సన్కి ఇతనికి కూడా మెడికల్ రెప్కి డౌట్ వచ్చి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేసేసి వీళ్ళ ఫ్రెండ్ని కూడా, జూనియర్ని కూడా చంపేస్తారు. అప్పుడు ఇట్లా అయిన తర్వాత ఇంకా ఇతను సీరియస్గా తీసుకొని ఇష్యూ పైన ఫైట్ చేయాలని చెప్పి రిటర్న్ ఫైట్ చేయాలని ఒక కాంపిటీటర్ జాతి అని ఉంటుంది ఆ ఫార్మా కంపెనీకి, దాంతో జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోయి ఫైనల్గా కేసు గెలుస్తాడు. ఆ కంపెనీ పడిపోయేటట్టు, ఆ డైరెక్టర్ పడిపోయేటట్టు, 0 అయ్యే వరకు తెస్తాడు. అదే వెబ్ సిరీస్. స్టార్టింగ్లో అంతా కొంచెం బోరింగ్గానే ఉంటుంది, కానీ ఒకసారి సస్పెన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. సో ఇది జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. మీరు చూడాలనుకుంటే కంపల్సరీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మా వెబ్ సిరీస్. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. Thank you.